త్రిబుల్ ఆర్ చిత్రం రిలీజ్ అయి దాదాపు 3 ఏళ్లు కావస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజమౌళి మరో మూవీకి వర్క్ చేయలేదు. ఇప్పటి వరకు ఏ సినిమాకు తీసుకోనంత గ్యాప్ ఇప్పుడు రాజమౌళి తీసుకున్నాడు. ఆ తర్వాత మహేష్తో సినిమా ఉంటుందని ఎక్కడికక్కడ న్యూస్ వైరల్గా మారింది. రాజమౌళి మహేష్ కాంబినేషన్లో సినిమా రాబోతోందని ఫ్యాన్స్ చెప్పుకోవడం, మీడియా ఇంటర్వ్యూస్లో జక్కన్న చెప్పడం తప్పించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ న్యూస్ బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు మహేష్ సినిమా పట్టాలెక్కబోతున్నట్లుగా అఫీషియల్ న్యూస్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయబోతున్నారు. రాజమౌళి మహేష్ సినిమాపై అంచనాలు ఈ రోజు నుంచి కాదు, చాలా సంవత్సరాల క్రిందటే మొదలైంది. ఈ చిత్ర కథ కోసం విజేంద్ర ప్రసాద్ 2 ఏళ్లు కష్టపడ్డట్టు తెలపడం, చిత్ర లొకేషన్స్ కోసం జక్కన్న ఆఫ్రికాలో పర్యటించడంతో సినిమాపై ఎప్పటికప్పుడు అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే తెలపడంతో అందరి చూపు ఇప్పుడు దానిమీదే పడింది. పైగా రాజమౌళి ఎంత వెయిట్ చేయిస్తే సినిమాకు అంతకు 100 రెట్లు హైప్ పెరుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనవరి 2న ఈ చిత్రానికి సంబంధించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు ఉంటాయా లేక ప్రెస్ మీట్ ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఎప్పట్లాగే రాజమౌళి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందించనుండగా మహేష్ కు జోడీగా ప్రియాంక చోప్రా నటించనుందని తెలుస్తోంది. ఇక నెగిటివ్ రోల్లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నారు. అయితే సినిమా షూటింగ్ ను త్వరగా మొదలు పెట్టాలని ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. 2 పార్టీలుగా తెరకెక్కనున్న ఈ చిత్రం 2027లో ఒక పార్ట్, 2028లో రెండో పార్ట్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 1500 కోట్ల భారీ బడ్జెట్తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అంతేకాక ఈ చిత్రంలో పలు హాలీవుడ్ సంస్థలు కూడా భాగస్వామ్యం కాబోతున్నట్లుగా తెలుస్తోంది.